ఇంట్లో ఉన్నది ఇబ్బాచారి, పొలంకెళ్ళింది ఘనాచారి. ఈ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా చెప్పానా లేదో తెలియదు కానీ ఈ సామెతను పూర్వకాలం అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఎక్కువ వాడుతుండేవారు. దానికి మీనింగ్ ఏంటంటే మనం ఇంట్లో ఉండి ఎన్ని పనులు చేసి ముందులే ఇంట్లోనే ఉంటావు కదా అని అంటారు. అదే పొలం వెళ్ళి, అదేలేండి ఇప్పుడు ఆఫీస్ లో అనుకోండి, ఆఫీస్ కి వెళ్ళి పని చేసే వాళ్ళనేమో ఓ తెగ కష్టపడిపోతుంది అని అంటారు. ఏంటంటే రెండింటిలోనూ కష్టం ఉంటుంది, కాకపోతే బయటికి వెళ్ళి చేసే పనికి విలువ ఉంటుంది, ఇంట్లో ఉండి పని చేసే పనికి విలువ ఉండదు. బయటికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు ఒక పని మీద ఇంట్రెస్ట్ పెడితే సరిపోతుంది, అదే ఇంట్లో ఉండే వాళ్ళకి 100 పనులు. ఇది ఆడవాళ్ళకి అందరికి తెలిసిన విషయమే. అయినా సరే మనమే అంటాం ఎదురింటి ఆవిడనో పక్కింటి ఆవిడనో చూసి ఆవిడ ఇంట్లోనే ఉంటది కదా ఖాళీగానే ఉంటదని. ఒకరిద్దరు నాకు కామెంట్ చేస్తున్నారు, ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే పని ఏదైనా ఉంటే చెప్పక్క అని. ఈ స్పీచ్ అంతా విని నేనేదో వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ప్రమోట్ చేస్తున్నానని మాత్రం అనుకోకండి. ఇంట్లో ఉండి బయటకు వెళ్లకుండా ఏదో ఒక రూపాయి సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకి ప్రజెంట్ నాకు తెలిసి యూట్యూబే బెస్ట్ ఆప్షన్. మన చుట్టూ మనకు చాలా అవకాశాలు ఉంటాయి, మనమే సరిగా గమనించము. ఒకసారి గమనించి చూడండి.